యనమల రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎం. అత్యంత చిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఫైర్ బ్రాండ్. ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ కొడంగల్ కుర్రోడు ఇప్పుడు పాలనలో సెంచరీ కొట్టేశారు. ఇంతకీ రేవంత్ 100 రోజుల పాలన ఎలా ఉంది? రాబోతున్న ఎంపీ ఎన్నికలు రేవంత్ పాలనకు రెఫరెండం కాబోతున్నాయా? రేవంత్ పాలనకు ఎన్ని మార్కులు పడతాయి? రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతగా రాజకీయ అరంగేట్రం చేసి తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పీసీసీ పదవి నుంచి ముఖ్యమంత్రి ప్రస్థానం వరకు రేవంత్ రెడ్డిది దూకుడు మనస్తత్వమే. నిజం చెప్పాలంటే ఆ దూకుడే రేవంత్ను చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టింది. పార్టీ ఏదైనా తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత ఇమేజ్, చిన్న వయసులోనే బలమైన నేతగా గుర్తింపు, ప్రత్యర్థులపై పంచులతో విరుచుకుపడే రేవంత్ యాటిట్యూడ్, యూత్ ను ఆకర్షించే మాస్ ఇమేజ్, ఇవన్నీ రేవంత్ కు సొంత వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేశాయి. విషయం ఏదైనా ముక్కుసూటిగా ముందుకెళ్లే రేవంత్ స్టైల్ పార్టీలకు అతీతంగా ఆయనకు ఎంతో మంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది. మైకు పుచ్చుకుంటే ఎదుటివాడు ఆశ్చర్యపోయే మేనరిజం, రేవంత్ వేసే పంచ్ డైలాగులతో ఉర్రూతలుగే యూత్. పాలిటిక్స్ లో రేవంత్ కు ఈ లక్షణాలే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అసెంబ్లీకి జీన్స్, టీషర్ట్ తో వచ్చిన, రోలెక్స్ వాచ్ తో హడావుడి చేసినా అది రేవంత్ కే చెల్లింది. అందుకే ఈ కొడంగల్ కుర్రోడికి తెలంగాణ సమాజం ఫిదా అయింది. పాలమూరు జిల్లా కొడంగల్లో అతి సామాన్య కుటుంబంలో పుట్టిన రేవంత్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ ల నుంచి తన ప్రస్థానం మొదలుపెట్టి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్సీ అయ్యాడు. తర్వాత టీడీపీ నుంచి 2 సార్లు కొడంగల్ నుంచి గెలిచాడు. రాష్ట్ర విభజన తర్వాత రేవంత్ టీటీడీపీకి ఎసెట్ అవుతాడనుకునే సమయంలో అనూహ్యంగా తెరపైకొచ్చిన ఓటుకు నోటు ఇష్యూ రేవంత్ రాజకీయ భవిష్యత్తునే కాదు, టీడీపీ పరువును కూడా రోడ్డుపై నిలబెట్టింది. తమకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ ను ఓటుకు నోటు కేసులో ఇరికించడం ద్వారా టీడీపీతో పాటు చంద్రబాబును కూడా డీమారలైజ్ చేయడంతో అధికార టీఆర్ఎస్ సక్సెస్ సాధించింది. ఓటుకు నోటు కేసు నుంచి బయటకొచ్చాక టీఆర్ఎస్ తో అమీతుమీ తేల్చుకునే క్రమంలో టీడీపీకి గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కించుకున్నారు. కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిన మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి కేసీఆర్ పై రివెంజ్ తీర్చుకున్నాడు. తర్వాత తక్కువ సమయంలోనే రేవంత్ ను పీసీసీ చీఫ్ పదవి వరించింది. కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లను పక్కన పెట్టి రేవంత్ విషయంలో రాహుల్ చూపిన చొరవ ఈ రోజు కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టిందంటే అతిశయోక్తి కాదు. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను, బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందాలను జనంలోకి తీసుకెళ్లడంలో రేవంత్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తనని వ్యతిరేకించి తనతో కన్నీళ్లు పెట్టించిన సొంత పార్టీ నేతలనే తనకు సరెండర్ అయ్యేలా చేసుకున్నారు. ఫలితం చిన్న వయసులోనే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా భారీ మెజారిటీలు నమోదు చేసిన 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం రేవంత్ కు సవాల్గా మారింది. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రభుత్వాన్ని పడగొడతామంటూ సవాళ్లు చేసే ప్రత్యర్థులు ఒకవైపు, 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దాల్సిన టాస్క్ మరోవైపు, వీటిపై ఫోకస్ పెడుతున్న సమయంలో తరుముకొస్తున్న ఎంపీ ఎన్నికలు ఇంకోవైపు రేవంత్ కు అసలైన పరీక్ష పెడుతున్నాయి. అయినా సరే అదే దూకుడుతో రేవంత్ ముందుకెళ్తున్నారు. 6 హామీల అమలుతో పాటు నియామకాలు, ఉద్యోగాల పేరుతో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. హనీమూన్ పీరియడ్ కూడా పూర్తి కాకముందే కాంగ్రెస్ సర్కార్ను పడగొడతామంటూ వస్తున్న సవాళ్లను దాటి రేవంత్ ఇప్పుడు సీఎంగా 100 రోజులు పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. తాను ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి పరిధిలోనే ఒక్క అసెంబ్లీ సీట్ను గెలుచుకోలేకపోయిన రేవంత్ కు రేపు రాబోతున్న ఎంపీ ఎన్నికలు నిజంగా అగ్ని పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికలు రేవంత్ పాలనకు రెఫరెంట్ కావడం తథ్యం. తలపండిన కాంగ్రెస్ సీనియర్లనే తన దారికి తెచ్చుకున్న రేవంత్ కు ఎంపీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాకుంటే ఆ నేతలే రివర్స్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. పొలిటికల్ మైండ్ గేమ్ లో తిరుగులేదని అనిపించుకున్న రేవంత్ ఎంపీ ఎన్నికలను ఏ వ్యూహంతో ఫేస్ చేస్తారనేది ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్న. రాబోతున్న ఎన్నికలను పక్కన పెడితే పాలన విషయంలో మాత్రం రేవంత్ 100 రోజుల పర్ఫార్మెన్స్ కు తెలంగాణ సమాజం నుంచి మంచి మార్కులే పడుతున్నాయి. అదేదో సినిమాలో చెప్పినట్లు ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. మరి రేవంత్ బుల్లెట్ దించారా లేదా తెలంగాణ ప్రజలే డిసైడ్ చేయాలి.